స్త్రీ యొక్క సామాన్య హక్కులు. స్త్రీకు కొన్ని సామాన్య హక్కులున్నాయి. వాటిని స్వయంగా స్త్రీలు తెలుసుకొనుట మరియు పురుషులు వాటిని వారి కొరకు అంగీకరించుట ఎంత అయినా అవసరం. స్త్రీ తమ హక్కులను తమిష్టానుసారం వినియోగించుకోవచ్చు. 1. ఓనర్షిప్ స్వయం. బిల్డింగు, పంటలు, పొలాలు, ఫ్యాక్టరీలు, తోటలు, బంగారం, వెండి మరియు అన్ని రకాల పశువులు, వీటన్నిటిలో స్త్రీ తన కోరినవి తన యాజమాన్యంలో ఉంచుకోవచ్చు. ఒక స్త్రీ భార్యనే కాదు, తల్లి, బిడ్డ, చెల్లి ఇలా ఏ రూపంలో ఉన్నా సరే. 2. వివాహ హక్కు. భర్తను ఎంచుకునే హక్కు. భర్తతో జీవితం గడపడంలో నష్టం ఏర్పడినప్పుడు వివాహ బంధాన్ని తెంచుకొని విడాకులు కోరే హక్కు. ఇది స్త్రీ యొక్క ప్రత్యేక హక్కు అనడంలో ఏ సందేహము లేదు. 3. హక్కు విద్య. తనపై విధిగా ఉన్న విషయాలను నేర్చుకునే హక్కు. ఉదాహరణకి అల్లా గురించి, తన ప్రార్థనల గురించి మరియు వాటిని చేసే విధానం తెలుసుకొనుట తనపై విధిగా ఉన్న హక్కులు. తాను విధిగా అంటే ఫరజ్ అని అర్థం. తాను ఎలాంటి ప్రవర్తన అవలంబించాలి, ఎలాంటి సంస్కారం, సభ్యత పాటించాలి అనే విషయాలు తెలుసుకొనుట స్త్రీపై హక్కు అనగా ఫరజ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా ఆదేశిస్తున్నారు. సూరా ముహమ్మద్ 47:19. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన వాడు ఎవ్వడూ లేడని బాగా తెలుసుకో. హదీస్ చూస్తే ఇబ్న్ మాజా, విద్యను అభ్యసించడం ప్రతి ముస్లింపై విధిగా ఉంది అనగా ఫరజ్ అయిందనమాట. 4. దాన ధర్మం. తన స్వంత దానము నుంచి తాను కోరుకున్నట్లు తనపై కానీ ఇతరులపై కానీ వారు తన భర్త అయినా, సంతానము అయినా, తండ్రి లేక తల్లి అయినా ఖర్చు చేయవచ్చు. హద్దుకు మించి వ్యర్థమైన ఖర్చు చేయకూడదు. చేసినచో దాన్ని నిరోధించడం ఆమె బాధ్యతని. విధి అనగా ఫరజ్. ఖర్చు చేయడంలో పురుషునికున్నంత అధికారం స్త్రీలకి ఉంది. 5. ప్రేమించి అసహించుకునే హక్కు. సద్గుణముల గల స్త్రీను ప్రేమించి వారి ఇంటికి వెళ్ళండి, వారికి బహుమానంగా ఏదైనా పంపండి, వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం, వారి బాధలలో వారిని పరామర్శించడం. భార్య తన భర్త, ఇతర స్త్రీలు తమ బాధ్యుల అనగా మెహరం అనుమతితో చేయాలి మరియు దుర్మార్గం గలవారిని అసహించి అల్లాహ్ సంతృష్టి కొరకు వారితో దూరం ఉండటం. 6. వాంగ్మూలం. తన స్వయం ధనం నుంచి తన జీవితంలోనే 3వ వంతు ధనము గురించి తాను కోరుకున్న వారికి వసియత్ అనగా రాసి ఇచ్చేయవచ్చును. తాను చనిపోయిన తర్వాత ఆమె తన వసియత్ను ఎలాంటి అభ్యంతరం లేకుండా జారీ చేయించవచ్చును. ఎందుకనగా వసియత్ ప్రతి ఒక్కరి స్వంత విషయం. పురుషులకున్న విధంగానే స్త్రీలకు కూడా ఆ హక్కు ఉంది. ప్రతి ఒక్కరూ అల్లాహ్ నుంచి సఫలితం కోరుట చాలా ముఖ్యం. కానీ ఈ వసియత్ మొత్తం ఆస్తిలో 3లో 1 వంతు కన్నా ఎక్కువ ఉండకూడదు. 7. దుస్తులు ధరించడంలో తనిష్టానుసారం పట్టుబట్టలు, బంగారము ధరించవచ్చును. ఇవి 2 పురుషులపై నిషిద్ధము. కానీ ధరించి కూడా నగ్నంగా ఉన్నట్లు అనిపిస్తే దుస్తులు ధరించకూడదు. అంటే శరీర సగ భాగం లేక 4వ భాగం మాత్రమే ధరించుట, లేక తలను, మెడను పైటతో కప్పించకపోవుట. ఈ స్థితిలో కేవలం తన భర్త ఎదుట మాత్రమే ఉండవచ్చును. హస్బెండ్ ముందు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఇతర మగవాళ్ళ ముందు మనం పూర్తి పర్దా చేయాలన్నమాట. 8. భర్త కొరకు సింగారం చేయుట. సుర్మ, కాటుక పెట్టుకొని ఇతర యోగ్యమైన వస్తువులతో సింగారించుకొనుట. భర్త ఇష్టపడే మంచి దుస్తులు ధరించుట యోగ్యమే. 9. తినే త్రాగే విషయాలలో తమకు నచ్చినది తిన్నా త్రాగవచ్చును. పురుషులకు వేరే, స్త్రీలకు వేరే అని ఏమీ లేదు. పురుషులకు యోగ్యమున్నదే స్త్రీలకు ఉన్నది, పురుషులకు నిషిద్ధమైనదే స్త్రీలకు నిషిద్ధమైనది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అరఫ్ 7:31లో ఈ విధంగా తెలియజేస్తుంది. ఈ విధంగా ఉంది. తినండి, త్రాగండి, మితిమీరకండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మితిమీరే వారిని ప్రేమించడు. If you like this video, please do subscribe and follow.